वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासः सुधाश्राविणं दिग्धमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षादिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మారిన క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి దండ ప్రణామాలు ఆచరిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. గత వారంలో నరదమయంతుల కథ గురించి చర్చించినాం. ఇక్కడ భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మ సందేహాలు నెరవేరుస్తున్నాడు, తీరుస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ధర్మరాజు ఒక ప్రశ్న వేసినాడు మహాప్రాయుడు భీష్ముడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, పాపమును పోగొట్టుకొనుటకు సమర్థులు ఎవరో వివరించగలరు అన్నాడు. ఇప్పుడు పాపాలు పోగొట్టుకోవాలి, పాపాలు పోగొట్టుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రపడుతున్నాం. అయితే దానికి ఎవరు సమర్థులు? తెలుసో తెలియకో కర్మబంధానుసారమో మాయా ప్రభావం చేతనో గత జన్మల యొక్క రుణానుబంధానుసారమో తప్పులు పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలన్నీ కడిగేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఎవరు పోగొట్టుకోవడానికి అర్హత గలవారు, ఎవరు సమర్థులు అని ధర్మరాజు ప్రశ్నించినాడు. దానికి భీష్ముడు చెప్తున్నాడు పాప పరిహారం ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు చేసుకోగలరు, ఎవరికి పాపం అంటదు అని. వర్ణాశ్రమాచారములను ఆచరించువారు, ఏ కులం వారు ఆ కుల ధర్మాలను పాటిస్తూ ఉండడం వల్ల వాళ్ళకు దోషం లేదు. అట్లాగే విషయ సుఖములందు ఆశ లేని వారు, విషయ సుఖములంటే ఏంటివి? ఇంద్రియ సుఖం, శబ్ద స్పర్శ రసగంధ, ఇంద్రియ భోగాలు. ఇంద్రియ భోగాలు అంటే ఏంటివి? సుఖాలు, చెప్పిందే సంతోషాలు, ప్రాపంచిక ఇక్కడ విషయ సుఖాలు, విషయ సుఖాలు. ఇంద్రియ విషయాలు ఏంటివి? శబ్ద స్పర్శ రూప రసగంధ. శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం, ఇవే విషయాలు. ఈ విషయాలను ఇంద్రియాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ విషయాల మాయలో ఇంద్రియాలు పడిపోతూ ఉంటాయి. కేవలము నేత్రానికి ఆహుతైపోతుంది మిడత. పూర్వకాలము పంటలు పండితే చక్కగా జొన్నలు పంట పోసుకుంటుంటాయి, పాలు పోసుకుంటుంటాయి. ఆ సందర్భంలో మిడతల దండు అని వచ్చేదంట. మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు మిడతల దండు అని. ఇప్పుడు కూడా మనకు మిడతలు కనబడుతూ ఉంటాయి. ఇంత సైజు పొడవు ఉండి తప్పని ఎగిరిపోతుంది, ఆడబడుతుంటాయి, ఎగిరెగిరి పడుతుంటాయి. పిల్లులకైతే బాగా మంచి ఆహారం, కరకర నవ్వుతుంది, బాగుంటాయి. పిల్లులకు ఇష్టంగా తింటాయి పిల్లులు. బల్లులు తినలేవు, తక్కువ. చిన్న చిన్నవి తినగలవు కానీ పెద్ద తినలేవు.
పెద్దవాటి అవి దండు వస్తే ఒకేసారి లక్షల్లో వస్తాయి అవి. ఒక్కసారి వచ్చి ఇలా వాడిందంటే ఎకరాల పొలం ఒకసారి అట్లా వాళ్తాయి లేస్తాయి. ఒక గింజ ఉన్నదంట ఒక కంకికి 10 చుట్టూ అయిపోయాయి. ఆ కంకి క్షణాలు మింగేస్తుంది. ఆ విధంగా పంటలే చెట్లన్నీ ఉంటాయి, గింజలు ఉండవు అంతే. మిడతల దగ్గర వచ్చిందంటే గింజలన్నీ స్వాహ అయిపోయాయి. ఆ విధంగా ఆ నుంచి వస్తుండగానే ఏం చేస్తారంటే ముందే సందేశం చెప్పుకునేస్తారు. అదే అక్కడ మిడతల బయలుదేరిందిరా, వెంటనే ఇక్కడ ఏం చేస్తారు, ఈ పంట చుట్టూ కరెంట్ తీగలు పనిచేయాలి. ఆ కాలం కరెంటే కదా. వేస్ట్ చెత్త అంటున్నారు చూడండి, ఆ కర్రలో లేదంటే వేస్ట్ పెద్ద కర్రలు కొట్టేసి మంట వేయడానికి అనుకూలంగా మంట పెట్టేస్తే వాటికి అది ఆకర్షణ మిడతలకి. ఇక్కడ ఏంటో విచిత్రంగా ఉంది అని చెప్పేసి చూడడం ఆలస్యంలో తినేది కూడా వదిలేసేసి టప్ప 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 మొత్తం మంటలు పెట్టి కాలుతుంది గూడు దగ్గర. అలా అయిపోయినాయి కాబట్టి ఆడ కూడా బతుకుతున్నాయి. లేకపోతే వాటి సంఖ్య ఫ్యాక్టరీ ఉన్నట్లు ఫ్యాక్టరీ. ఆ విధంగా పంటలే నాశనం అయిపోయి నేత్రానికి ఆపుకైపోతుంది. విషయ సుఖం అది. ఆ దృశ్యాన్ని చూసి ఎంత అందంగా ఉందని మోహితాయి వ్యామోహంలో పడిపోతుంది, చచ్చిపోతుంది. నేత్రాన్ని అలాగే నాలుక మీద రుచి కోసమని గాలం వేస్తాడు చేప. ఎర వేస్తే ఆ నాలుక మీద రుచి కోసం అని చెప్పేసి చేపట్ల వచ్చి ఏదో ఉంది అని చూస్తాం. చూడడం ఆలస్యంలో దాని స్వభావం అంటే అది నాకేం చెప్పేసి మొత్తం నోట్ వేస్తాం. ఈ గాలంలో కొక్కి చుట్టుకుంటారు వీళ్ళు ఎర్రలు వచ్చేసి ఇలా పట్టుకునేస్తాం. పట్టుకుంటే అది చాలా పదునుగా ఉంటుంది, చిక్కుపోతుంది అంతే అంగిట్లో. అది అందులో చుట్టుకున్నదంటే అయిపోయింది. అది ఇంకా అది దాని చుట్టే ఉండాల్సిందే. అది మొత్తం దాని బలం అంతా అక్కడే ఉంటుంది. ఆ 10 నిమిషాలు ఆపేస్తుంది, అయిపోయాయి. ఎర్ర కోసం పోతే ఉండేదంతా ప్రాణం అంతా. అంటే నాలుక మీద రుచి కోసం చేప తన ప్రాణాన్ని కొడుకుపోతుంది. ఇకపోతే కన్ను అయిపోయింది, నాలుక అయిపోయింది, చెవి. ఈ వేణుగానం వినిపిస్తూ ఉంటాడు వేటగాడు వంశీ. ఆ వేణుగానాన్ని వినుకుంటూ జింక వస్తుంది. ఆ జింకలు ఉండే చోటే పోయి వాడిస్తుంటాడు. చుట్టుపక్కల వలలేస్తుంటారు. అది చూసుకోదు. ఆ వేణుగానాన్ని వినుకుంటూ వస్తుంది. అలా వినుకుంటూ ఎక్కడ చూడదు, దృష్టి అంతా దాని మీదనే పెట్టింది. ఆ వేణుగానాన్ని వింటూ వచ్చేసి వలలో చిక్కుకొనేస్తుంది, ప్రాణం పోగొట్టుకునేస్తుంది. శబ్దం అయిపోయింది, శ్రోతం అయిపోయింది, స్పర్శ రూప రస గంధం. గంధం అంటే వాసన. కస్తూరి జింక ఉంటుంది. ఆ కస్తూరి జింకకు ఒక యుక్త వయసు రాగానే దాని బొడ్డులో నుంచి సువాసన వస్తుంది. మన బొడ్డులో నుంచి కస్తూరి వాసన, దాన్ని కస్తూరి మృగము అంటారు. దాని బొడ్డులో నుంచి తీస్తారు. అది ఒక కస్తూరి మృగం, కస్తూరి జింక అంటారు. అది యుక్త వయసుకి వచ్చిన తర్వాత, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దాని బొడ్డులోనే అది ఉత్పత్తి అవుతుంది. అది చాలా సువాసనాభరితంగా ఉంటుంది. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మొత్తం అడవంతా తిరుగుతూనే ఉంటుంది. తినేది వదిలేసి తన వాళ్ళని వదిలేస్తుంది, తన తంత వాళ్ళందరినీ వదిలేస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో సార్ అట్లా స్మెల్ వచ్చేది? యుక్త వయసు. దానికి ఏజ్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ ఆ విధంగా ఆ వాసన చూసుకుంటూ మొత్తము అడవంతా తిరిగి తిండి లేక నీళ్ళు లేక అది అలసి సొలసి చచ్చిపోతే పడిపోతుంది. పడిపోయి ఇట్లా కడుపులోకి మూతి పెట్టుకుని నిద్రపోతుంది. అప్పుడు తెలుస్తుంది అదే స్మెల్ ఇక్కడే ఉంది కదా. కానీ ఇంకా దాన్ని లేచిపోయే శక్తి కూడా ఉండదు. ఇంకా అయిపోయా, పడిపోయిందంటే ఏదో ఒకటి వచ్చి తినేస్తుంది. ఎనర్జీ ఉండదు కదా. ఆ విధంగా గంధానికి ముక్కుకు ఆకుతైపోతుంది. శబ్దము స్పర్శ రూపమైపోయింది, స్పర్శం ఉంది, రసం ఉంది.
రసం అయిపోయింది సార్. రసానికి చేప చెప్పారు. స్పర్శ గురించి. స్పర్శ వచ్చేసేసి ఏనుగుల దండు ఉంటుంది, ఏనుగుల గుంపు. వీళ్ళు తెలుసుకుంటారు వేటగాళ్ళు. తెలుసుకొని ఏనుగులను పట్టుకోవడం కోసం అని చెప్పి, వాటి దంతాల కోసమని, చర్మం కోసమని, దాన్ని పట్టుకోవడం కోసం అంత సులభం కాదు, చాలా శక్తివంతంగా ఉంటాయి. కోపం వస్తే కొడితే భూమి చేసి ఉండేట్లయితే అయిపోయాయి, సాపని వేసి దొరికినట్టే పట్టుకున్నట్టు దొరికిపోతాయి. అలాంటి స్థితిలో ఉంటాయి, ఎంత కోపంతో ఉంటాయి. కాబట్టి వీళ్ళ దగ్గర ఒక ఆడ ఏనుగు ఉంటుంది. ఈ ఆడ ఏనుగు తీసుకొని పోతారు. తీసుకొని పోయేసేసి దాన్ని ఆడ కట్టేస్తారు. ఓ చెట్టు కట్టేస్తే వీళ్ళకు లోబడి ఉంటుంది కాబట్టి, అలవాటు పడి ఉంటుంది కాబట్టి అదేం చేస్తుంది, శుభ్రంగా ఆ చెట్టు కట్టేసి అట్లాగే ఉంటుంది. ఆ ఏనుగుల దండు వచ్చే దారిలో ఏం చేస్తారంటే పేద గుంత తీస్తారు. గుంత తీసేసి దాని కర్రలు, కొమ్మలు, రెమ్మలు అన్నీ వేసేసి మామూలు దారిలాగే కబడికి పెట్టేసింటారు. ఈ ఆడజింక ఆడ ఏం ఇక్కడ ఉంటుంది, దాన్ని చూసి చాలా వెరైటీగా ఉంది, ముద్దుగా ఉంది అని చెప్పేసి వీళ్ళు పెంపుడు దిగ్గది. అవి ఏనుగులో అడవుల్లో తిరిగేది. బక్క చిక్కి తినగా తినగా చూసి వచ్చేస్తాయి, ఆకర్షిస్తే వేగంగా వస్తాయి, దాని వెలుగుగా అని చెప్పేసి కూడా పడిపోయి పడిపోతుంది. తర్వాత దాన్ని ఈ ఆడ ఏనుగుని లోనికి తీసుకొని పోయి దాంతో కొంచెంసేపు ఉండించి తర్వాత ఆడ ఏనుగుతో పాటు కొంచెం వచ్చేస్తాం. వశీకరణ చేసినట్టు ఇంకా ఆడే ముంచుకు వస్తుంది, దాని ఆట పడిపోతుంది. తోడు నాకు ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నాయి. ఆ విధంగా ముంచుకొని పోతుంది. ఇంకా ఆ విధంగా అది వశం అయిపోతుంది. దంతాల కోసము, చర్మం కోసం దాన్ని చంపేస్తుంది. ఆ విధంగా స్పర్శ కోసమయ్యి ఏనుగు చచ్చిపోతుంది. ఈ విధంగా శబ్దానికి జింక, స్పర్శకు ఏనుగు, రూపానికి మిడతలు, రసానికి టేస్ట్కు చేప, గంధానికి కస్తూరి జింక. అలాగే తుమ్మెదలు కూడా, తామర పువ్వులోకి వాళ్తాయి. వాలి తామర పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని గ్రోలి ఆ సువాసనకు అలాగే అవి మైమర్చిపోయేసి మత్తుగా ఆడిపడుకుని వస్తాయి, నిద్రపోతాయి. సాయంత్రానికల్లా తామర పువ్వు ఏమవుతుంది, ఇచ్చుకున్నటువంటిది మొత్తం దిగుస్తుంది. అంతే, ఇంకా బందీ అయిపోయాయి, ఊపిరి ఆడక ఉడక ఇవేవి చనిపోయి. ఈ విధంగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ప్రాణం కోల్పోతుంది. ఈ 5 విషయాలు మర్చిపోయినాయి. ఏ దాని కోసం చచ్చిపోకుండా ఉంటాడా, పడిపోకుండా ఉంటాడా? వీటిని జయించాలి. దాన్ని విషయ సుఖములందు ఆశ లేని వాడు పాపాలను కలిగేస్తున్నాడు. పరులు తిట్టిన, ఇతరులు ఎవరైనా మనం దూషించినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ, కష్టపెట్టినప్పటికీ, మనం సర్వసమర్థులమై ఉండి కూడాను మౌనం వహించిపోతే వాడు పాపాలను హరించుకుంటాడు. పాపాలు హరించుకోవడానికి అర్హత కలవాడు సమర్థుడే. వాడు 1 వేస్తే 4 వేసేట్టుగా ఉంటాడు. వాడు 4 తిడితే 10 తిట్టేటట్టుగా ఉంటాడు. అయినప్పటికీ లెక్క చేసుకో. సమర్థుడై ఉండి కూడాను ఆ వదిలి వాళ్ళు బాధ పెట్టినా, క్షోభ పెట్టినా, దూషించినా, ద్వేషించినా పట్టించుకోకుండా సహించువారు పాపాలను పోగొట్టుకునే సమర్థులు అవుతారు. వాళ్ళకు పాపాలంటే వాళ్ళు అంతే. వాళ్ళు తిట్టున్నారంటే నువ్వు మౌనంగా ఉన్నావనుకో, నీ పాపం వాళ్ళే కూర్చుకుపోతున్నారని మొత్తం కూర్చుకొని నాలుకతో నాక్కొని పోతున్నారని అర్థమవుతారు. ఎవరు? తులసీదాస్ అంటారు. ఒక సందర్భంలో తులసీదాస్ బ్రాహ్మణ అన్న సంతర్పణ చేయిస్తూ ఉంటాడు. తులసీదాస్
ఎంతోమంది బ్రాహ్మణులకు అందరినీ పిలిపించేసి చుట్టుపక్కల అందరినీ బ్రాహ్మణులు పిలిపించేసి చక్కగా భోజనాలు బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ వరుసగా కూర్చున్నారు. బ్రాహ్మణులంతా వచ్చేసి అందరికీ వడ్డించినారు. కాస్త 15వ అధ్యాయం పూర్తి చేయడము ఆచరణం చేస్తున్నాను అంటే 15వ అధ్యాయం పూర్తి చేసేస్తున్నాను. ఆ స్థితిలో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకుంటూ ఒక హరిజనుడు వచ్చాడు. హరిజనుడు ఎట్లా అంటే అతడు పుణ్యాత్ముడు కాదు, చాలా పాపాత్ముడని వాళ్ళకందరికీ తెలుసు. వానికి లేని అలవాట్లు అంటూ లేవు, అన్ని అలవాట్లు ఉన్నాయి. తింటాడు, తాగుతాడు, పడతాడు, లేస్తాడు, అన్ని వ్యామోహాలు ఉన్నాయి. శుభ్రత లేదు, శుచి లేదు, బట్టలు సరిగా లేవు, అన్నీ మాసిపోయి కళ్ళు తాగి అలాంటి వాడు బ్రాహ్మణ భోజనాల సందర్భంగా వచ్చాడు. వచ్చేటప్పుడే వాడు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకుంటూ వచ్చేటప్పటికీ చాలా సంతోషంగా సమర్థ రామదాస్కి రామనామం వినపడిందే హ్యాపీగా ఫీల్ అయినాడు. ఆయన సమయానికి వచ్చినాము కూడా కూర్చోబోని చేసుకున్నాను. చాలా సంతోషం స్వామి, ప్రణామాలు స్వామి, ప్రణామాలు అని చెప్పేసి ఒదిగి నమస్కారం పెట్టి కూర్చున్నారు. అతనికి అది ఆకేస్తారు కదా, ఆకేసి వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే బ్రాహ్మణులు వేసుకుని పడ్డారు. స్వామి, మీరు అతనికి భోజనం పెట్టేటట్టుకుంటే మేము భోజనం చేయగలిగిపోతాము. ఎందుకు నాయన? వాడెంత పాపాత్ముడో, ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో, నికృష్టుడో, పనికిమానాడో అందరికీ తెలుసు. ఊళ్ళో మీకు కూడా తెలుసో తెలియదు మాకు తెలుసు, కానీ వాంతో పాటి సహభక్తులు మేము భోజనం చేయలేము. అది బయటకు పంపించండి, మేము తింటాం, లేదా మమ్మల్ని బయటకు పంపించండి, వాడు తింటారు. కావచ్చు నాయన, ఒకరిని మనం దూషించరాదు. వాళ్ళు వాళ్ళ గత జన్మల సంస్కారం వలన విధివశాత్తు భగవంతుడు ఆడించేటువంటి మాయకు లోబడో, మాయా ప్రభావం చేత దుష్కృత్యాలు ఆచరిస్తారు. అంత మాత్రాన మనము మానవులను దూషించరాదు. అలా దూషించడం వల్ల మన నాలుకతో వారి పాపాలను కలిగిన వాళ్ళము, మన నాలుకతో వాళ్ళ పాపాలను కలిగేసినట్లు. అది ఎందుకు స్వామి? మనకు వస్తు అతడు రామనామం పలికినాడు. ఒక్కసారి రామనామం పలికితే వారు చేసిన పాపాలని పటాపంచలైపోయాయి. అతను పవిత్రుడైపోయినాడు. ఇప్పుడు అతనికి కూడా ఆకలి అనేది ఉంటుంది. ప్రతి ప్రాణి జానుడు పొట్ట వస్తుంది బతుకుతానన్నాడు. ఇప్పుడు అన్నం తిన్న తర్వాత అతను కొద్ది అతను పోతాను మన గద్దె మనకు, అతని గద్దె మనకు, అతని శుద్ధి మనకి. ఆహా, రామనామానికి అంత శక్తి ఉందా? ఒక్కసారి రామనామం అంటే వాడు చేసిన గది జన్మాలుగా కర్మం అంతా పోతుందా? రుజువేంటి అన్నారు బ్రాహ్మణుడు. మాకు రుజువు చూపించండి. రామనామం ఒకసారి పలికితే చాలు చేసిన పాపాలన్నీ పడాపంచలు అవుతాయంటే రుజువు చూపించి మేము నమ్ముతాము, ఫోన్ చేస్తామని. సమర్థన తులసీదాస్ సర్వసమర్థ ఏం చేస్తాడు? సరే నాయన, మీరు అంతగా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కూడా భగవంతునికే పరీక్ష, రామనామానికే పరీక్ష. మీరందరూ కూడా సామాన్యులు కాదు, పండితులు, జ్ఞానులు, యోగులు, వీళ్ళెంతోమంది బుద్ధిమంతులు, సంస్కారవంతులు, గుణవంతులు ఉన్నారు. 10 మందికి ఆదర్శవంతులు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఈ సత్యాన్ని చూడగలిగితే 10 మందికి చెబుతారు, రుజువు చూపిస్తాను రండి అని చెప్పేసి ఒక విస్తరలో అన్ని ఆహార పదార్థాలు పెట్టుకొని ఇలా వడ్డించేస్తారు. పక్కన శివాలయం ఉంటుంది. రామనామం గొప్పతనం చెప్పడం వల్ల శివుడి దగ్గర వచ్చినారు. శివాలయంలో పిలుచుకోబడి అందరినీ పిలుచుకొని వెళ్ళి శివాలయంలో నంది ముందర ప్రసాదాన్ని పెట్టి, విగ్రహం అది ఏం నంది అంటే ప్రాణంతో ఉన్న నంది కాదు, విగ్రహం ఉంటుంది. అది నంది ఎలా పడుకుంటుంది? అలా పడుకుంది కదా, అలా ఉంటే ముందర పెట్టి శివునికి ఎదురుగా కూర్చొని, హే పరమశివ, నీ నాలుకపై నిరంతరము రామనామమే స్మరిస్తూ ఉంటారు, తాండవం చేస్తూ ఉంటుంది. అటువంటి మహాదేవ, రామనామాన్ని ఒక్కసారి ఉచ్చారణ చేస్తే చేసిన పాపాలు కర్మాలన్నీ కూడా పటాపంచలైపోతాయి.
అనేది శాస్త్రవాక్కు సత్యమే అయితే ఈ క్షణమునందే ఆ నంది లేచి ఆ ఆహార పదార్థాలను భుజించి తిరిగి కూర్చోవాలి అని రామనామాన్ని జపం చేస్తున్నారు. అందరూ మాట్లాడుతున్నారు, పెద్ద భక్తుడు నేను చెప్తే మాత్రం ఆ నంది లేస్తుంది, అదేమన్నా ప్రాణం ఉన్న నంది ఏమన్నా తింటాది లేకపోతే రాతి నంది ఏం తింటుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటల మధ్యలోనే గంటల శబ్దాలు వినపడ్డాయి. అందరూ ఆశ్చర్యం గంటలో చూశారు. చూస్తే ఆ గంటలన్నీ వారంతా అదే కొట్టుకుంటున్నాయి, ఊగుతూ కొట్టుకుంటున్నాయి అన్నీ. ఆ గంటలు ఏం పొడవుతూ ఉంటే వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తుండగానే నంది తల తిప్పింది. తల తిప్పితే నెలలో ఉండే గంటలు కూడా మోగినాయి. గలగల లేచి నిలబడింది, ఒళ్ళు ఇచ్చుకునేది, ఇట్లా ఇలా ఇచ్చుకునేసేసి కూర్చునేది కదా. లేచి గబ తినేసింది. తినేసి అందరిని ఇలా తేడాలు చూసి మళ్ళీ కూర్చునేసి అప్పుడు అందరూ సాష్టాంగ పడ్డారు. ఎవరికి? తులసీదాసు మహానుభావాన్ని, సామాన్యుడు కాదు, దేవాది దేవుడు, ఆ భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నటువంటి సార్థక పురుషుడు, ముముక్షువు. మిమ్మల్ని మేము బాధ పెట్టిన మాటలు, మీలో ఉండే జ్ఞానాన్ని ఏ కాసింత కూడా మేము పుణ్యం తెచ్చుకోలేదు. పాండిత్యాన్ని సాధించినాము కానీ అవపోషణ పట్టలేదు, దానిని అనువర్తించుకోలేదు, అనుభవానికి తెచ్చుకోలేదు, అనుభూతిని పొందలేదు. మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి అందరూ పోయి భోజనానికి కూర్చునేస్తారు. ఈ హరసుడే వచ్చి కాలించబడ్డాడు. స్వామి, నా వల్ల మీకు ఎంత ఇబ్బంది అయిందో స్వామి, క్షమించు స్వామి. ఏం లేదు నాయన, ధర్మము సత్యము వీళ్ళకి తెలిసి వచ్చింది, అందుకు నిన్ను భగవంతుడు వాడుతున్నాడయ్యా. స్వామి, దేవుడే వాడుతున్నాడేమో కానీ నా కళ్ళు తెలుసుకున్నాయి స్వామి. నేనే తప్పు చేయను స్వామి, నేను శిష్యునిగా పడింటాను స్వామి పదాల దగ్గరే. నాకు ఇంత మంత్రోపదేశం చేసి భక్తి పథంలో నడిపించు స్వామి, నీ చరణదాసుని స్వామి అని కన్నీళ్ళు పెట్టుకున్నాను దాసు అని చెప్పి అతను మంత్రదీక్ష ఇచ్చి భక్తి పథంలో నడిపిస్తారు. ఈ విధంగా ఎవరైనా మనం దూషించినారు అంటే, ద్వేషిస్తున్నారంటే మన పాపాన్ని వాళ్ళు కడిగేస్తున్నారని సంతోషపడాలి తప్ప సహించుకోవాలి. అనవసరంగా మనకు కోపం వస్తూ ఉంటుంది, పదే మాట్లాడుతూ ఉంటే, ఒకసారి 2 సార్లు 3 సార్లు పదే మాట్లాడుతుంటే బాధ అవుతుంటుంది. మనం కోపం చేస్తుంటారు, తెలుసుకున్న మళ్ళీ వెంటనే మనకు తప్పదు, ఇది కర్మ అనుబంధం ఉంటాయి కాబట్టి మళ్ళీ కలిసిపోవాల్సి వస్తారు. కలుపుకొనే పోవాలి. ఎన్ని తప్పులన్నా చేయని అవతల వాడు, ఎన్ని దోషాలన్నా చేయని అవతల వాడు నువ్వు క్షమించు. అది ఒక పుష్పం, భగవంతునికి వేసే పుష్పం అవుతుంది. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహమే ఒక పుష్పం, అహింసయే పుష్పం. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః. సర్వభూత దయా పుష్పం, సకల జీవరాశుల పట్ల దయ కలిగి ఉండడమే ఒక పుష్పము. పూలమాలలు తెచ్చింది తెచ్చి వేస్తే భగవంతుడు సంతోషిస్తున్నాడు. దానికి లోట నేను పుట్టించిందే ఆయన పుష్పాలన్నీ. ఇటువంటి పుష్పాలు అర్పించాలి జీవనంలోనే, జీవితంలోనే. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః. అన్నిటికంటే విశేషమైన పుష్పం ఏమిటంటే క్షమా పుష్పం. క్షమాగుణం కలిగి ఉండడమే ఒక విశేషమైన పుష్పం. క్షమాగుణం అంటే ఏంటి? అవతల వాళ్ళు ఎంతన్నా తప్పు చేయని, ఎంతన్నా పొరపాటు చేయని, ఎంతన్నా ఇబ్బంది కలిగించని భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకోవాలి. అంతే అనుకోవాలా, భగవంతుడిని నువ్వు కాపాడాలి. నువ్వు మాత్రం తిరిగి అపకారం చేసే ప్రయత్నం చేయరా. అదే ఏ కాలానికైనా ధర్మం, ఏ కాలానికైనా అదే ధర్మం. నువ్వు తప్పు చేసినావు, నేను తప్పు చేస్తాను అంటే ఇప్పుడు అవతల వాళ్ళని బాధ పెడతారో వాళ్ళు తప్పు చేస్తున్నట్లే.
నేను అదే పని చేస్తే నువ్వేం చేసినట్లా? నువ్వు తప్పు చేస్తున్నట్లే. కాబట్టి జ్ఞాని అయినటువంటి వారు దెబ్బకు దెబ్బ, మాటకు మాట, ఏటుకు ఏటు, చీటికి చీటు కాదు. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అనుకోవాలా, భగవంతుని గొప్ప చెప్పాలా, అని వాళ్ళకి మంచి బుద్ధిని మనం కోరుకోవాలా, అంతే తప్ప క్షమించే గుణాన్ని అలవాటు చేస్తారు. ఆది శంకరాచార్యుల వారు ఎన్నిసార్లు మీరు ఎవరికి ఏకనాథ స్వామి గోదావరి నదికి పోయి శుభ్రంగా స్నానం చేసి 4 గంటలప్పుడు పొద్దున్నే తెల్లని బట్టలు వేసుకొని వస్తే చెట్టుపై నుంచి ఉమ్మేస్తాడు ఒక్కాకు నమ్మలేవు. ఒకసారి ఉమ్మేస్తే చూసి చిరునవ్వు నవ్వి స్నానం మళ్ళా పోయాడు. మళ్ళీ పోయి స్నానం చేసి పిండుకొని బట్టలు ఆ ఎక్కి ఒక్కాకు వాసన కంపు కడిగేసుకొని తెసి మళ్ళీ వస్తే మళ్ళీ ఉమ్మేస్తాడు. మళ్ళా పోతాడు, స్నానం చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఉమ్మేస్తాడు, చిరునవ్వు నవ్వుతాడు, పోతాడు, స్నానం చేస్తాడు, వస్తాడు. అట్లా 108 సార్లు అయినాయి. ఒక్కసారిగా 2 సార్లకే ఏ రకంలో ఎక్కడ పోయినా కళ్ళు కనపడుతున్నాయి లేదా, ఒళ్ళు ఎట్లా ఉంది, ఇంటికి రారా చెప్తాను ఈ కథ. మనమైతే తోలు వచ్చి పంపిస్తాం. కానీ ఆయన చెప్పింది అది కాదు. 108 సార్లు ఉమ్మేసినా 108 సార్లు స్నానం చేస్తున్నాడు గోదావరి. మళ్ళీ వచ్చి నిలబడ్డాడు, వచ్చి నిలబడి పైకి చూశాడు, ఉమ్మేయి అన్న. ఉమ్మేయి అంటే ఆయన నోట్లో లేదు, ఇలా అయిపోయింది మొత్తం, నోట్లో లేదంతా. మళ్ళా వచ్చి ఉమ్మేయి నిలబడితే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. పైన నీళ్ళు తిరిగి ఏడ్చుకుంటూ, స్వామి నువ్వు సామాన్యుడు కాదు తండ్రి అని చెప్పేసి వచ్చి కాళ్ళ మీద పడి నన్ను మన్నించి స్వామి, నేను సద్బ్రాహ్మణునై ఉండి తోటి బ్రాహ్మణుని మీద ఇంతటి అపచారమైన కర్మ చేసినాను. ఎంత తప్పు ఇది చేయరాని తప్పు. కానీ నా కూతురు యొక్క వివాహ నిమిత్తమై సహాయం చేస్తాను అంటే ఓ పండితుని దగ్గరికి వెళ్ళాను, సహాయం చేస్తాను, ఈ పని చెయ్యి అంటే నేను చేశాను స్వామి, నన్ను మన్నించు. ఇందులో మీ తప్పు ఏముంది నాయన? ఆ భగవంతుడు నాకు ఎంత ఓపిక ఉందా అని పరీక్షిస్తున్నాడు. నిన్ను పనిముట్టుగా వాడుతున్నాడు అంతే. నువ్వు నిమిత్త మాత్రుడివే. ఇదంతా ఒక జగన్నాటకం. ఈ జగన్నాటకంలో నీవు నిమిత్త మాత్రుడవు అంతే. జగన్నాటక సూత్రధారి అతడు. ఉమ్మేయిస్తా ఉంటే వీడికి మనసు ఎట్లా ఉంటుందా అని ఆలోచన చేస్తూ వస్తున్నాడు. భగవంతుడు నన్ను చూస్తూ ఉన్నాడు. అందుకే ఎన్నిసార్లు చేసినాడు నీ చేత. చివరిదాకా నేను నిలబడ్డాను తట్టుకొని. అందుకు ఆయనకు సంతోషం వేసినట్టుంది. నీళ్ళ మార్పు తెచ్చింది. ఇందులో నీ దోషం ఏమీ లేదు స్వామి, మహాపాతకం చుట్టుకున్నది, నన్ను క్షమించు, నన్ను క్షమించాలంటేనే నాకు ఆ పాపం పోతుంది, నా తప్పుడు క్షమించు కాలు ఏడిస్తే ఇందులో నీ తప్పు ఏమీ లేదయ్యా బాబు. నీ పుణ్యాన్ని నేను ఒకే రోజు ఎన్నిసార్లు స్నానం చేస్తాను. ఒకే రోజు పుణ్యమైన నది గంగా భాగీరథితో సమానమైనటువంటి గోదావరి నదిలో నేను 108 సార్లు ఒకే రోజు చేసే భాగ్యం కలిగించినావయ్యా. అనంతమైన పుణ్యం నాకు సిద్ధింపజేసినావు. నాకు ఏ బాధ లేదు నాయన, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపో. లేదు స్వామి, నా మనసు ఒప్పుకోవడం లేదు. ఫలానా పండితుడు నీ మీద ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ఉన్నట్టున్నాడు కాబోలు. నీకు కోపం తెప్పిస్తే నా కూతురు పెళ్ళికి కావాల్సినటువంటి ఖర్చులకు కావాల్సిన ధనము ఇస్తానన్నాడు. పేదవాణ్ణి కాబట్టి కకృతి పడి ఈ దుష్కార్యాన్ని కూడిగట్టినాడు. కూతురు పెళ్ళి ఏమవుతుందో ఏమో కానీ పక్కన పెట్టేస్తే నాకు చాలా పాపం చుట్టుకున్నది. నా అజ్ఞానంతో తప్పు చేశాను, నన్ను మన్నించు స్వామి, నన్ను క్షమించు. అయ్యో నాకు ముందే చెప్పొచ్చు కదయ్యా అన్న ఏకనాథ స్వామి. నాకు ముందే చెప్పింటే కోపం చేసుకునేవాడిని కదయ్యా, నీకు డబ్బులన్నా వచ్చేది కదా. అయ్యో ఎంత పని జరిగిపోయింది అని. స్వామి కోపం రాకపోయినా పర్లేదు స్వామి, నాకు ఆ డబ్బులు కూడా మాట్లాడలేదు, పాపకు సొమ్ము అయిపోతుంది. ఇలాంటి మహాత్ములకు బాధ పెట్టిన నా కూతురు సంసారం ఏమైపోతుంది, ఆ పెళ్లి చేసిన దరిద్రం పట్టిపోతుంది. నాకు సహాయమో వద్దు, నా కూతురు పెళ్ళి కాకపోయినా అట్లే ఉంది పర్వాలేదు, నాకు ఈ పాపాన్ని కడిగేసుకోవాలి. నీ చరణ ధూళిని నాకు ఎదుట ధరిస్తేనే కానీ సాధ్యం కాదు. నీ శిష్యునిగా నన్ను స్వీకరించు, నాకు మంత్రదీక్షను ఇచ్చి నీ భక్తునిగా నన్ను స్వీకరించు
అని చెప్పేసి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే నీలో పశ్చాత్తాపమే నిన్ను శుద్ధి చేసేసింది. నీకేమీ చింతించదు, ప్రశాంతంగా జీవనం సాగించు. నీ కూతురి పెళ్ళి నా పాండురంగడే చేస్తాను, అనతి కాలంలో జరిగిపోతుంది. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని వెళ్తారు. ఒక్క రూపాయి అడగడు, ఒక్క రూపాయి ఆశించరు. కావాల్సిన ధనాన్ని, బంగారాన్ని వాళ్ళే భరణంగా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి తీసుకుని పోతారు. అనతి కాలంలోనే ఆశ్రయించారు. అంతే 15 రోజుల్లోనే వచ్చినాడు. చక్కగా వచ్చేసేసి గొప్ప ఇంటి వాళ్ళు కోటీశ్వరులు వచ్చి బ్రాహ్మణులు ఆ అమ్మాయి యొక్క చక్కదనాన్ని చూసి ఇష్టపడి బుద్ధులయ్యి ఆ పేదరికాన్ని లెక్క చేయక ఇల్లు కూడా సరిగలేకపోతే వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ధనంగా ఉంటుంది, డబ్బు కూడా ఇచ్చేసేసి భరణాన్ని వాళ్ళే ఇచ్చి చక్కగా పెళ్ళి వాళ్ళ సొంత ఖర్చుతో పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి అదృష్టం ఉంటుంది. సాధు సంతులతో సత్సంగం అనేది, సాంగత్యం అనేది అన్ని రకాలుగా మంచిదే జరుగుతుంది అని అర్థమవుతుంది ఆ విషయం గురించి. కాబట్టి మనం అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా, మనకెంత ఇబ్బంది కలిగించినా, ఎంత బాధ పెట్టినా మనం మాత్రం క్షమించే గుణాన్ని అలవరచుకోవాలి. అది భగవంతుడు పెడుతున్న పరీక్ష అనుకోవాలి. తిరిగి మనము వాళ్ళకు తగిన దెబ్బ వేసే ప్రయత్నం చేస్తున్నాము అంటే భగవంతుడు మనల్ని ఒప్పుకోడు. అందుకే ఆయనకి సమర్పించే పుష్పం అవుతుంది క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం తపః పుష్పం శాంతి పుష్పం తథైవ చ సత్యం పుష్పం విష్ణోర్ ప్రీతికరం భవేత్ అని 8 పుష్పాల గురించి, అష్టపుష్పాలు 8 పుష్పాలు భగవంతుడికి సమర్పించవలసినటువంటి పుష్పాలు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, యజ్ఞ పుష్పం తపః పుష్పం శాంతి పుష్పం తథైవ చ సత్యం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఈ 8 పుష్పాల భగవంతుడికి ఇష్టం. జ్ఞాన పుష్పం, జ్ఞానము అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎంత వయసు వాళ్ళమైనా అప్డేట్ అవుతూ ఉండాలి. జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం అనేది అనంతంగా ఉంది. నువ్వు ఎంత తెలుసుకోవాలన్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఇదే ఉంది. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మొత్తం వేదాలన్నిటి కూడా అవపోషణ పట్టాలనుకున్నాడు భరద్వాజ మహర్షి. మొత్తం వేదాలనే అవపోషణ పట్టేయాలి, మొత్తం లోడింగ్ నేర్చేసుకోవాలనుకున్నాడు. అనుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నాకు వేదాలను ప్రసాదించు, మొత్తం నేను అవపోషణ పట్టాలని ఉంది అని. ఆహా, అది గొప్పవాడవా అన్నాడు. అవును స్వామి, నేను కష్టపడతాను, నేర్చుకుంటాను, గ్రహించుతాను, మొత్తం నేను ఆకలింప చేసుకుంటాను, అనుగ్రహించండి. సరే రా అని చెప్పేసి పిలుచుకున్నాడు. పిలుచుకొని పోతే అక్కడ పెద్ద వేదరాశి ఉంది, వేదాల రాశి. ఆ వేదాల రాశిలో నుంచి బ్రహ్మదేవుడు ఒక పిడికిడు తీసినాడు. ఇలా తీసి ఇలా ఇచ్చినాడు. బ్రహ్మదేవుడు చాలా పెద్ద శరీరం, చెయ్యదు. ఆయన చేతులు పిడికిడు తీసి ఇచ్చాడు. ఈ చదువుకోనరా మళ్ళా పిడికిడిస్తా అన్నాడు. మహాప్రసాదం స్వామి అని చెప్పేసి మొదలాగా మోసుకొని పోయాడు. తాళపత్ర గ్రంథాలు అవన్నీ చదువుతా కూర్చున్నాడు, నేర్చుకుంటూ కూర్చున్నాడు. వయసు అంతా అయిపోవచ్చిందో అయిపోలేదుగా. ఇచ్చిన పిడికిడే అయిపోలేదు. నా వేదాలకు నేర్చుకుంటాను. ఆశ్చర్యపోయాడు. ఈ వేదాలు ఈ కొద్దిగా నేర్చుకోలేకపోతున్నాను, ఆ వేదాలను ఎప్పుడు నేర్చుకుంటాను దేవుడా అని చెప్పేసి, ఆ వయసు అంతా అయిపోతుంది, ఆయుష్ అంతా అయిపోతుంది, ఏం చేయాలా అని చెప్పేసి బాధపడుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సిద్ధించడానికి ఒక యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞానికి పార్వతీ పరమేశ్వరుని ఆహ్వానించు, వాళ్ళ ఆశీర్వాదంతో నీకు పూర్ణ జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పాడు. అలాగే స్వామి అని చెప్పేసి భరద్వాజ మహర్షి
కైలాసగిరికి పోయినాడు. యజ్ఞాన్ని తలపెట్టి ముహూర్తం అంతా నిర్ణయించి మీరు ఖచ్చితంగా ప్రసన్నులు కావాలి, రావాలని చెప్పి పిలుద్దామని చెప్పేసి ముఖ్యంగా అమ్మవారిని పిలవాలని వెళ్ళాడు. ఎవరిని? శక్తి స్వరూపిణి పార్వతీమాత. అంబిక. కైలాసగిరికి పోతే కైలాసంలో ఈయన పోయే సమయానికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడాను నాట్యం చేస్తూ ఏకాంతంలో ఉన్నారు. ఈయన పోయి నిలబడ్డాడు, చేతులు కట్టుకొని నమస్కారిస్తున్న కట్టి నిలబడ్డాడు. చూస్తూ ఉన్నాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, పెట్టిన ముహూర్తం 8 రోజులు అయిపోయింది. వాళ్ళు అసలు ఏకాంతం నుంచి బయటికి రారు. నాట్యం చేస్తూనే ఉన్నారు. ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ పరమశివుడు అంత కంటి పెట్టి చూస్తాడు, దృష్టి పెడతాడు, చిరునవ్వు నవ్వుతాడు. కానీ అమ్మవారు అసలు క్రియగంట కూడా చూడు. ఇదేం కర్మరా, నాకు 8 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. ఒక బ్రాహ్మణుడను, ఒక యోగిని, కనీస ఉపచారం లేదు, తిన్నావా తాగినావా అనేది లేదు. నాటి వానికి ఇది ఎంత అవమానకరం అనిపించింది. ఆయన అనిపించేసి కోపంతో వెనక్కి తిరిగినాడు. వెనక్కి తిరిగి అలిగి వస్తూ కైలాసగిరిని దిగినాడు. అలా దిగినాడు లేదా కైలాసగిరి పర్వతం కాలు చేపడిపోయింది, పడిపోయాడు దెబ్బని. పడిపోతానే ఓం నమ శివాయ అన్నాడు. అనుకోగానే పరమేశ్వరుడు పక్కన వచ్చేసాడు. వచ్చేసి చేపట్టి లేనైనా మళ్ళీ కాల్చి చక్కగా వచ్చేసింది. భరద్వాజ, మా ఏకాంతంలో ఉన్నప్పుడు వచ్చావు, మిమ్మల్ని ఏమంటారు నిరాదరణ చేసినామని బాధపడవద్దు. ఇద్దరము కూడా మీరు తలపెట్టినటువంటి యజ్ఞానికి వస్తాను, నిశ్చింతగా వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాను. మహాప్రసాదం స్వామి అని చెప్పేసి వచ్చి యజ్ఞ కార్యం పూర్తి చేస్తారు. యజ్ఞం పూర్తి చేయగానే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి ప్రసన్నులై పూర్ణ జ్ఞాని వగులుగా కానీ ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక మాట అన్నారు. హే భరద్వాజ మహర్షి, నీవు 8 రోజులు వచ్చి కైలాసగిరిలో ఉన్నప్పటికీ నిన్ను ఏమాత్రము గౌరవించక విచారించక నీ గురించి అశ్రద్ధ వహించినందుకు అందుకు ప్రక్షాళనగా నేను మా దేవి పార్వతి మీ వంశములోనే 3 జన్మలు ఎత్తుతాను. మొదటి జన్మ నా అంశగా ఉద్భవిస్తాను, 2వ జన్మ మా ఇద్దరి అంశగా ఉద్భవిస్తాను, 3వ జన్మ అమ్మవారి అంశగా ఉద్భవిస్తాను అని చెప్పారు. ఆ పరమశివుని అంశగా పుట్టినటువంటి వాడే షిరిడి సాయిబాబా. 2వ జన్మ అమ్మవారు తాను కలిసి ఏర్పడినటువంటి జన్మ సత్యసాయిబాబా వారు. అందుకే సత్యసాయిబాబా వారిని ఫోటో పెట్టి పూజ చేస్తున్నా, భజన చేస్తున్నా పక్కన వచ్చి ఖాళీ పెట్టేస్తారు. ఎందుకు పెడతారు? ఖాళీ చేయరని, ఖాళీ వచ్చేలా కానీ కొన్ని వస్త్రం కానీ కప్పి పెడతారు. ఎందుకు అంటే అమ్మవారు అక్కడ, అయ్యవారు ఇక్కడ, శివుడు పార్వతుడు అని లెక్క. 3వ జన్మ అమ్మవారి ఎత్తుతుంది ప్రేమ సాయిగా. ఇంకా రాలేదు. అందుకే సత్యసాయిబాబా వారు 14 ఏళ్ల వయసులో చదువేది వదిలిపెట్టేసి ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వచ్చి మహిమలు చూపిస్తున్నాడు. ఆ ఊరి మధ్యలో కట్ట ఉండే కట్ట దగ్గరికి పోయేసి ఉన్న జనాలకు ఆ చెట్టు ఆకులు పీకి ఇలా అనేసి ఇలా చేతిలో పెడితే ద్రాక్ష గుత్తి ఆ కొమ్మల ఆకులు తీసుకొని ఇలా అనేసేసి ఇలా ఇస్తే పిల్లల దగ్గరికి చాక్లెట్లు బిస్కెట్లు అయిపోతాయి, నిమ్మప్పులు. మళ్ళీ ఇలా తీసి ఇసుక ఇలా తీసి ఇలా అనేసి ఇలా చేతిలోకి పోస్తే తెల్లని చక్కెర పడుతుంది. చేయి ఇట్లా అనేస్తే ఇంకా గొలుసు వస్తుంది చేతిలో, బంగారు గొలుసు. అరటి పండ్లు, ఏ పండు కాంటే ఆ పండు తీసిస్తున్నాడు. మామిడి పండ్లు కూడా ఆ కాలం కాదు కానీ మామిడి తెచ్చిస్తాడు. ఆ ఊళ్ళో ఆ పెద్ద ఆయన కట్ట మీద ఉన్నటువంటి పెద్ద ఆయన చూసి వాళ్ళ నాన్నను చూపిస్తే చాలా సంతోషిస్తాడని చెప్పేసి వాళ్ళ నాన్నకి వచ్చాడు పెద్ద వెంకమరాజు.
వచ్చి నీ కుమారుడు ఎంత మహిమను చూపిస్తున్నారా చూపిరా అని చెప్పేసి పిలుచుకుపోయి చూపిస్తే చాలా ఆశ్చర్యపోయాడు. కానీ వీడేంటి, వీళ్ళు చదువుకోవడానికి పంపిస్తే తంత్రాలు మంత్రాలు నేర్చుకుని మాయమంత్రాలు చేస్తాడు, కానీ ఇంద్రజాలం నేర్చుకున్నారా వీడు పోయి పనికి మానవుడు చెప్పేసి ఈడ్చుకున్నాడు. ఈడ్చుకొని పోయేసేసి దండించినాడు. వాళ్ళన్న దానికి తోడైనాడు. ఎవర్రా నువ్వు అని చెప్పేసి గట్టిగా గద్దించి అడిగినాడు వాళ్ళ నాన్న. వాళ్ళ తాతగారు కూడా ఉన్నారు అక్కడ. పెదకొండమరాజు వాళ్ళ తాత పేరు. అతనికి కొండమరాజుకు ముందు నుంచి తెలుసు ఇతడు గొప్పవాడు జన్మించబోతున్నారని. ఆయనకు వెంకవదూత వారి చెప్పినారు కొండమరాజు. బాబా షిరిడి సాయిబాబా వారి గురువు వెంకవదూత. ఆయన ఎప్పుడు పుట్టపర్తిలో సమీపంలో అరటి తోటల్లోకి పోయేసేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళని. కొండమరాజు సత్యసాయిబాబా వారి తండ్రి కొండమరాజు, వెంకవదూత వారు ఇద్దరు కలిసి మాట్లాడుకునేది. ఆ కొండమరాజు కూడా ఈ హుసేనాపురానికి వచ్చేది. హుసేనాపురం ఉంది కదా ఇక్కడ, అక్కడ సమాధి చెందిన ఎవరు గురువు గారు షిరిడి సాయిబాబా వారి గురువు వెంకవదూత హుసేనాపురం దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు కొండమరాజు వారు ఇక్కడికి వచ్చేది, వీళ్ళు కూడా అక్కడికి పోయేది, చర్చించేది, వేదాంతం మాట్లాడుకునేది. అలా చేస్తున్నప్పుడు నాకు సంతానం లేదయ్యా, నీ అనుగ్రహంతో నాకు సంతానమి అని కొండమరాజు అడిగితే ఇద్దరు పిల్లలు పండ్లు ఇచ్చాడ. ఒక పిల్లలు పుట్టారు. ఆ పండు తినిపిస్తే వాళ్ళ భార్యకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందుకే ఆయన పేరు మీదగానే పెద్ద వెంకప్ప చిన్న వెంకప్ప అని పేరు పెట్టారు. పెట్టింది కూడా వెంకవదూతే. అదే వాళ్ళు రాజులు కాబట్టి పెద్ద వెంకమ్మరాజు చిన్న వెంకమ్మరాజు అని పేర్లు. పెద్ద వెంకమ్మరాజు కుమారుడే సాయిబాబా. ఆ తాత ఉన్నాడు అక్కడే, కొండమరాజు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు అడిగినారు ఎవరు నువ్వు అని అడిగితే, నేనా ఆపస్తంభ సూత్రుడను భరద్వాజ గోత్రుడను. ఆపస్తంభ సూత్రుడను భరద్వాజ గోత్రుడను. మీ గురువు గారు, మీ తాతగారి గురువు గారు, మీ తండ్రి గారి గురువు గారు వెంకవదూత వారు పుట్టి రమ్మంటే వచ్చినటువంటి వాడని నేను సాయిబాబాను అని చెప్పేసి పక్కనే మల్లెపూలు ఉంటే ఇలా గురువులు విసిరేస్తాను. విసిరేస్తే అవే నేను సాయిబాబా అని పడతాను. షిరిడి సాయి పూలు విసిరేస్తే పూలు సాయిబాబా అని పేరు వచ్చేస్తుంది నేల మీద. ఆ విధంగా సత్యసాయిబాబా వారు ఎవరా అనేది అంటే షిరిడి సాయిబాబా వారు, నేను షిరిడి సాయిబాబాను. అయితే మీ గురువు గారు నన్ను పుట్టి రమ్మంటే లోకక్షేమం కోసమై పుట్టి వచ్చాను మీ వంశంలో అన్నాడు. ఆపస్తంభ సూత్రుడను భరద్వాజ గోత్రుడను అన్నాడు. భరద్వాజ గోత్రుడు ఎలా అవుతావు అని చెప్పేసి అడిగితే ఇప్పుడు ఆయన అది దానికి సమాధానంగా ఇదంతా చెప్పాడు. ఈ కథ అంతా భరద్వాజ మహర్షి ఈ విధంగా వేదాలను అవపోషణ పట్టాలనుకోవడము, ఒక పిడికిడే చదవలేకపోవడము, నేర్చుకోలేకపోవడము ఇదంతా వస్తుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు యజ్ఞంలో ప్రత్యక్షమయ్యి, మేము ఆ 8 రోజులు నిన్ను ఇబ్బంది పెట్టిన దోషాన్ని నివృత్తి కోసము 3 జన్మలు ఎత్తుతాము, మీ గోత్రములోనే మీ కీర్తి ప్రవర్తిల్లుతుంది అని. ఆ విధంగా ఆపస్తంభ సూత్రుడుగా భరద్వాజ గోత్రుడుగా సాయిబాబా నేమని చెప్పేసి సత్య సాయిబాబా వారు చెప్పడం జరిగింది. నువ్వు షిరిడి సాయిబాబా అయితే నీకు షిరిడి క్షేత్రం గురించి ఏమో తెలుసా, చూపిరా చూద్దాం, నీకేం తెలుసు షిరిడి గురించి అని అడిగితే ఇలా చేయబెడితే అప్పుడు అన్నీ తెల్ల గోడలే కదా. ఆ తెల్లని గోడ మీద ప్రొజెక్టర్ వేస్తే ఇలా పడుతున్నారు వాడిని మొత్తం లైటింగ్, మొత్తం షిరిడి లైవ్లో చూపించాడు. షిరిడి బాబా మరి సమాధి పక్కన విగ్రహము, ఆ జనాలు రాకపోకలు మొత్తం ఆ క్షేత్రం అంతా చూపించింది. అప్పుడు పెద్ద కొండమరాజు అయితే వచ్చి సాష్టాంగ పడ్డాడు. తాత నువ్వు సామాన్యుడు కాదు నాయన, దేవుడు కూడా నాకు ముందే చెప్పినాడు బాబా, మా గురువుగారు వెంకవదూత వారు, నీ వంశంలో దేవుడే జన్మించబోతున్నాడు రా, దేవుడే జన్మిస్తాడు చూడు అని చెప్పినాడు. అది ఇదేరా సాక్షాత్తు అని చెప్పేసి సాష్టాంగపడి నమస్కారం చేశారు. అప్పటి నుంచి వాళ్ళ కొద్దిగా నమ్మకం కుదిరింది. కొంతమంది దయ్యం పట్టిందని, భూతం పట్టిందని భూత వైద్యులు పిలిపించేసి చాలా ఇబ్బందులు పెట్టారు. కదిరికి పుచ్చుకొని పోయి భూత వైద్యులు ఉంటే ఆ కదిరిలో మొత్తం ఇవన్నీ గాయాలు చేసి అతడు కారపొడి వేసి నీళ్ళతో కొట్టి దయాన్ని విడిపించడం కోసం వేప మండలతో చులకాలతో అది కొరడాలు ఉంటాయి చూడు, వాటితో అన్ని కొట్టినా కానీ అట్లా ఊరుకున్నాడు అంతే.
దయ్యం పట్టలేదు, భూతం పెట్టలేదు. కానీ వాళ్ళ తాత వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ నాయన వాళ్ళ అన్న టీచర్ ఇట్లా భూత వైద్యాలతో చూపిస్తారు. సత్యసాయిబాబా వారు అన్నీ ఓర్చుకున్నారు. నాకు ఇప్పుడు- ఏమీ పట్టలేదంటే వినరు కదా అని. వేదాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయన్నారు కదా సార్, పిడికిడే ఇచ్చినారు, అవి చదివే కాలేదన్నారు. ఇప్పుడు వేదాలన్నీ కొన్ని బుక్స్లోనే, అంటే 18 బుక్స్లో ఒక వేదము, ఇంకో 18, 16 అట్లా విభజించి ఒక్కో వేదాన్ని రాసి పెట్టారు కదా సార్. అంటే కంప్లీట్గా ఉందా వాటిలో? ఎవరికి సాధ్యం కాదు, అందుకే వాటిని అపౌరుషేయాలు అన్నారు. అపౌరుషేయాలు, వేదాలను అపౌరుషేయాలంటే ఎవరి చేత అవి రచించబడినవి కాదు, సాధ్యం కాదు. అందువల్ల వాటిని అపౌరుషేయాలు అన్నారు. శృతులు అన్నారు. శృతులు విన్నవి గురువు నుంచి శిష్యునికి వినిపించబడ్డాయి, శిష్యు నుంచి తన శిష్యునికి వినిపించబడ్డాయి, అంతే తప్ప ఎవరే కానీ వారు రచించిన వాళ్ళు లేరు. అందువల్ల ఆ 4 వేదాలను విభజించడం కోసమని సాక్షాత్తు శ్రీహరియే వేదవ్యాసునిగా జన్మించినాడు. జన్మించి తాను కొద్దిగా వచనీకరణం చేశాడు, గ్రంథస్థం చేశాడు. ఆ విధంగా వేదవ్యాసుడు వ్యాసీకరణం చేసినాడు కాబట్టి వేదాలంటే మనకు ఒక రూపానికి వచ్చినాయి. అది పరిపూర్ణమని కూడా కాదు, అసలు మనం నేర్చుకోలేం, మన చేత కాదు కూడా, అది సాధ్యం కాదు. ఈ వయసు చాలు, ఈ జీవితం చాలు. చెప్తాం కదా, వేదవ్యాసుడు భరద్వాజ మహర్షి యొక్క వయసు అప్పట్లో లక్షల్లో ఉండేది. కృతయుగంలో లక్షల్లో ఆయుష్, త్రేతాయుగంలో వేలల్లో ఆయుష్, ద్వాపర యుగంలో 100ల్లో ఆయుష్. ఇప్పుడు 120 సంవత్సరాలే. కలియుగంలో 120 సంవత్సరాలే ఆయుష్. 100 సంవత్సరాలు కాదు, 120. 120 గుర్తుపెట్టుకోవాలి. బయోక్లాక్ 120. నేను 80 ఏళ్ళే అమ్మ బతికేది, అందరూ 70 ఏళ్ళకే పోతున్నారు, నా తోటలంతా వెళ్ళిపోతున్నారు. నేను ఉంటే ఒక 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 1 ఏళ్ళు అనుకుంటే అంతే ఉంటావు. బయోక్లాక్ 120 ఏళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటావు. అనుకున్నావా? సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు. అందరికీ 40 ఏళ్ళకి బీపీలు వస్తున్నాయి, నాకు 50 ఏళ్ళకే షుగర్లు వచ్చి పడిపోతున్నారు, మోకాలు నొప్పులని మూలం కూర్చుంటున్నారు, కిందే కూర్చోనికి లేకుండా. నాకు చిన్నగా ఆడాడ నొప్పి వస్తుంది అని మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, మనం కూడా అట్లే అనుకుంటే అట్లే అవుతాడు. అలా కాకుండా నాకెందుకు అవుతుంది, నేను పుణ్యాత్మురాలని, నేను పుణ్యాత్ముని, భగవద్గీత చదువుతున్నా, భగవన్నామం జపం చేస్తున్నా, భజన చేస్తున్నా, చేతనంత పరోపకారం చేస్తాను, గురువుల సేవ చేస్తాను, భక్తుల సేవ చేస్తాను, అందరికీ మంచిగా కోరతాను, నాకెందుకు జరుగుతుంది? 120 ఏళ్ళకి సంతోషంగా జీవిస్తాను, నాకు చేతనంత భగవంతుని సేవ చేస్తా, పరోపకారం చేస్తా, దాన ధర్మాలు చేస్తా, పరోపకారం చేస్తా, అంతే. నువ్వు అనుకున్నావా? ఖచ్చితంగా 120 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ ఆయుష్తో, భగవంతుని సేవతో పరిపూర్ణం చేసుకుంటాం జీవితాన్ని. అది మనం లెక్కలోకి వేసుకోవాలి. ఈ విధంగా జ్ఞానం అనేది మనము అనంతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి భగవంతుని కృపచేత పరిపూర్ణ జ్ఞానం సిద్ధించడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ పాప పరిహారం చేసుకునేదానికి ఏమేమి చేయాలా, ఎవరికి అర్హత ఉంది, ఎటువంటి వాళ్ళకు పాప పరిహారం అవుతుంది అనేటువంటి విషయాల గురించి మళ్ళీ నెక్స్ట్ వారం చెప్పుకున్నామని తెలియజేస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సద్గురు శ్రీ సాయినాథుని చరణారవిందాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను, తుది శ్వాస వరకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను అనుగ్రహించి చల్లగా కాపాడాలని మనస వాచకన్నా ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. అనుభవం